నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలంగాణ దార్శనికతను ముందుకు తీసుకువెళ్లేలా ఢిల్లీలో సమీక్ష, పొరపోరులో విజయంపై సీఎం మంత్రులకు ఏఐసీసీ అభినందనలు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూనీ అయిందని బీఆర్ఎస్ విమర్శ, గవర్నర్ జోక్యం చేసుకోవాలని హరీష్ రావు డిమాండ్. మూసీ పునరుజ్జీవానికి వేగంగా సర్కారు అడుగులు, ఫేజ్ 1 భూసేకరణ కోసం గ్రామ సభల్లో అభిప్రాయ సేకరణ. జీహెచ్ఎంసీ విభజనని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్, కౌంటర్ దాఖలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానం ఆదేశం. సూర్యాపేటలో జిల్లాలో ఓ ప్రియుడి ఘాతుకం, పెళ్లికి అంగీకరించలేదని ప్రేయసిపై సుత్తితో దాడి. ఏఐ కోసం మానవ విజన్ను ఆవిష్కరించిన ప్రధాని, కృత్రిమ మేధా విప్లవానికి భారత్ నాయకత్వం వహిస్తోందని వ్యాఖ్య. ఏఐలో సరికొత్త విప్లవాన్ని తెస్తామన్న రిలయన్స్ ఇండస్ట్రీస్, 7 ఏళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని వెల్లడి. వచ్చే 3 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పీసీసీ నేతలు సమావేశమయ్యారు. ఇటీవల పొరపొరలో ఘన విజయం సాధించడంపై సీఎంతో పాటు సహచర మంత్రివర్గ బృందాన్ని కాంగ్రెస్ అధిష్టానం అభినందించింది. 2 ఏళ్ల ప్రజాపాలనపైన సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఢిల్లీ భేటీలో పార్టీ బలోపేతంపైన చర్చించినట్లు సమాచారం. రాష్ట్రానికి చెందిన రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలే ప్రధాన అజెండాగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన భేటీలో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా మంత్రులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన భేటీలో తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. పంచాయతీ ఎన్నికల్లో భారీగా కాంగ్రెస్ మద్దతుదారుల్ని సర్పంచులుగా గెలిపించుకోవడం, ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఫలితాలను ముఖ్యమంత్రి బృందం ఖర్గేకు వివరించినట్లు సమాచారం. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో పనితీరుపై లోతైన సమీక్ష చేసినట్లు తెలిసింది. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపైన ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల భర్తీ, నైనీ బొగ్గుగనిపై వచ్చిన ఆరోపణలు, నాయకుల మధ్య తలెత్తిన విభేదాలు తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం కోర్ కమిటీ సభ్యులైన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్లు రాహుల్, మల్లికార్జున ఖర్గేలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంతర్గతంగా చెప్పాల్సిన అంశాలు నేతలు విడివిడిగా వివరించినట్లు సమాచారం. సమావేశం అనంతరం తెలంగాణలో సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత కల్పనలో అందరికీ న్యాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని మల్లికార్జున ఖర్గే ఎక్స్లో స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంపై సంతృప్తి వ్యక్తం చేసిన పార్టీ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గం, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను అభినందించింది. చెప్పిన హామీలన్నీ అమలు చేస్తున్నామని మహేష్ కుమార్ వెల్లడించారు. మొన్న వచ్చిన రిజల్ట్స్ పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేసినారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం పట్ల సంక్షేమాన్ని రుచికరంగా ఆస్వాదిస్తున్నారు కాబట్టే మున్సిపల్ ఎన్నికల్లో జరిగినటువంటి రిజల్ట్స్ ఏవైతున్నాయో దానికి ప్రతిబింబం పడుతుందనేటువంటి మాట కూడా ఖర్గే గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యొక్క విధి విధానాల మీద అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ పరంగా ఇవాళ ఈ రాష్ట్రం ప్యాడీలో ప్రొడక్షన్లో కాకుండా ప్రొక్యూర్మెంట్లో కూడా అగ్రగామిగా ఉందనేటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత మిగతా క్రాపుల్ని కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా వారు చెప్పడం జరిగింది. ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా జరుగుతున్నటువంటి అన్ని అంశాల మీద వారు కూలంకషంగా చర్చ చేశారు. భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా వారు సూచనలు చేశారు. 6 గ్యారంటీలో మెజారిటీ అంశాలు ప్రజలకు అందుతా ఉన్నాయి. 6 అంశాల్లో మెజారిటీ అంశాలు ఇప్పటికే ఇస్తా ఉన్నాం. ఇంకా దాదాపు 3 సంవత్సరాలు మాకు సమయం ఉంది. ఇవన్నీ ఇస్తాం. 3 సంవత్సరాల తర్వాత శబాషి అనిపించుకుని మళ్లీ అధికారంలోకి మేమే వస్తాం. ఢిల్లీ పర్యటనపై విపక్షాల విమర్శలను మహేష్ కుమార్ గౌడ్ తోసిపుచ్చారు. మేము అధిష్టానం దగ్గర మోకరిల్లుతున్నాం చెప్పుకునే వారికి చెప్పాల్సింది బీజేపీ పార్టీ అధిష్టానం ఎక్కడుంటది?
కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు జాతీయ పార్టీలు, జాతీయ దృక్పథం పనిచేస్తాం. మతం పేరిట, ప్రాంతం పేరిట రెచ్చగొట్టే మాటలు మానుకుంటే మంచిదనే మాట మాత్రం చెప్పగలుగుతాం. సీఎం మంత్రుల ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ విమర్శలను మంత్రి పొన్నం ప్రభాకర్ తోసిపుచ్చారు. కాంగ్రెస్ పై బురద చల్లే ప్రయత్నాల్లో భాగంగానే విపక్షాలు అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ది కోసం 100 సార్లైనా ఢిల్లీకి వస్తామని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూనీ అయిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపల్ పాలకవర్గం ఎన్నికల ఘర్షణ కేసులో ఆదిలాబాద్ జైల్లో ఉన్న బాల్క సుమన్ సహా గులాబీ నేతలతో హరీష్ రావు ములాఖత్లో భాగంగా కలిశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎదుగుదలను చూసి రేవంత్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని ఆక్షేపించారు. కేతన్పల్లిలో రాష్ట్ర మంత్రి వివేక్ కనుసన్నల్లో మహిళా కౌన్సిలర్లపై కాంగ్రెస్ కౌన్సిలర్లు అనుచితంగా ప్రవర్తించినా అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. గవర్నర్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని హరీష్ రావు కోరారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజా ఆమోదాన్ని కోల్పోయారు. అక్రమంగా పోలీసులను అడ్డం పెట్టుకుని దొడ్డిదారిన ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి చైర్మన్ స్థానాలు దక్కించుకునేటువంటి ప్రయత్నానికి పాల్పడతా ఉన్నావు. కేతన్పల్లిలో హద్దులు మీరి అమానుషంగా వ్యవహరించి తాగి మీటింగ్కి వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లను అరెస్ట్ చేయరా? బీఆర్ఎస్ నాయకుల పట్ల అతిగా వ్యవహరించిన పోలీస్ అధికారులకు కూడా రేపు తగిన విధంగా వారు మరి చట్ట పరంగా ఎదుర్కోవాల్సి ఉంటది. ఈ రేవంత్ రెడ్డిలో ఈ వివేక్ గారో ఎవరు కాపాడలేరు అని చెప్పి నేను పోలీసులను హెచ్చరిస్తా ఉన్నా. ఈ సందర్భంగా గవర్నర్ గారికి కోల్తా ఉన్నా, గవర్నర్ గారు దయచేసి మీరైనా జోక్యం చేసుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. నాడు కేబినెట్ ఎర్రవల్లి వెళ్లేది, ఇప్పుడు ఢిల్లీ వెళ్లిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎద్దేవా చేశారు. ఉద్యమ ద్రోహులు ఎవరన్నది భవిష్యత్తులో ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయంలో మొదటి ఛాయిస్ సిద్దిపేట, రెండోది బోధన్ అని కవిత అన్నారు. మే మొదటి వారంలో మంచి ముహూర్తం చూసుకుని పార్టీ ఏర్పాటు చేస్తామని మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా వ్యాఖ్యానించారు. పార్టీ పెట్టాక తెలంగాణలో తామే ప్రధాన ప్రతిపక్షం అవుతామన్న కవిత ఇక బీజేపీ, బీఆర్ఎస్ కనుమరుగవటం ఖాయమని జోస్యం చెప్పారు. జేహెచ్ఎంసీ ఎన్నికల వరకు పార్టీ ఏర్పాటు ప్రక్రియ పూర్తయితే సొంత గుర్తుపై పోటీపై చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ లో ఉన్నవారు చాలా మంది తనతో టచ్ లో ఉన్నారని కవిత పేర్కొన్నారు. షర్మిలతో తనను పోలుస్తూ మాట్లాడటం తగదని అన్నారు. పార్టీలు పెట్టిన మగవారిపై ఎందుకు చర్చ చేయరని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల కాలికి ముళ్లు గుచ్చుకుంటే పంటితో తీస్తా అన్న ముఖ్యమంత్రి వారి గుండెల్లో గాయమవుతున్నా కన్నెత్తి చూడటం లేదని ఆక్షేపించారు. ఉచిత బస్సు వ్యయం చెల్లింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మొత్తం కేబినెట్ అంతా ఢిల్లీకి తీసుకుపోయినరు అని అంటున్నారు. 100% అది వాస్తవం. విషయం ఏంటంటే అప్పుడు కేబినెట్ ఎర్రవల్లికి పోయేది, ఇప్పుడు ఢిల్లీకి పోతుంది. అంతే, పెద్ద తేడా ఏం లేదు. ఉద్యమ ద్రోహులు ఎవరన్నది ప్రజలు నిర్ణయిస్తారు ఫ్యూచర్ లో. ఎందుకంటే ఉద్యమానికి ద్రోహం చేసేటటువంటి వ్యక్తులందరినీ పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నది ఎవరు, ఉద్యమకారులతో పాటు ప్రయాణం చేస్తున్నది ఎవరని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కదా అన్న రోజు. యూనియన్స్ లేవు కాబట్టి ఎట్లా పడితే అట్లా ఎంప్లాయీస్ ని తీసేస్తున్నా కూడా అడిగేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టే ఆర్టీసీ కార్మికులందరూ కలిసి ఆర్టీసీ జేఏసీ ఇచ్చినటువంటి ఆ చెలో సెక్రటేరియట్ అనే కార్యక్రమానికి మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతా ఉన్నాం. కవిత జాగృతి పార్టీ స్థాపిస్తే బీఆర్ఎస్ఏ భూస్థాపితమవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. ఏ పార్టీ ఆమెను ఓడించిందో మర్చిపోయినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆమె జాగృతి స్థాపిస్తే బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందనేది అనబోయి బీజేపీ అన్నట్టుంది. ఎందుకంటే వాళ్ళ పార్టీ కదా అది. ఆమె మర్చిపోయి పొరపడిన స్లిప్ ఆఫ్ ది టంగ్ అంటుంటాం మనం. ఆమె తోని బీఆర్ఎస్ భూస్థాపితం కాకుండా చూసుకోమని చెప్పండి చాలు. ఈరోజు ఆమె ఏ పార్టీతో ఓడిపోయింది అది గుర్తుపెట్టుకోని చెప్పాలి. ఆ ఓడించిన వ్యక్తి ఇక్కడే ఉండు కదా. కేసుల మాఫీ కోసమే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. హైదరాబాద్ లో మాట్లాడిన అరవింద్ బీజేపీకి భయపడి పొరపొరులో అన్ని పార్టీలు ఏకమయ్యాయని వెల్లడించారు. అవినీతిని ఎవరూ ప్రశ్నించకుండా ఉండేందుకే మాజీ సీఎం కేసీఆర్ ఇష్టారీతిన ప్రజాప్రతినిధుల కొనుగోళ్లు చేశారని మండిపడ్డారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అదే బాటలో నడుస్తున్నారని ఆరోపించారు. మెట్పల్లిలో కోవర్టు వెళ్లిపోవడంతో పార్టీకి పట్టిన పీడ పోయిందన్నారు. పార్టీలో ఎంత స్థాయిలో ఉన్న కోవర్టులంతా వెళ్లిపోవాలని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు. ఇవాళ నార్త్ తెలంగాణ ప్రత్యేకంగా రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్ కి సపోర్ట్ చేసింది. ఎందుకు చేసింది? బీజేపీ ఎదగొద్దు అని చేసింది. అంటే ఎవరితో భయపడుతున్నారు వీళ్ళు అంటే ఇది 100% ఈయన కేసులన్నీ ఆయన కాపాడుతున్నాడు. వీళ్ళ కేసులు వాళ్ళు కాపాడుతున్నారు కాంగ్రెస్ వాడు కాబట్టి వీళ్ళు చేయించుకున్నారు.
అది చేసిండు. ఓ 30-40 సంవత్సరాల నుంచి జెండా మోస్తున్నామని జెండా అమ్ముకున్నోడు పీకిండు. అట్లా జగిత్యాల వీకిండ్రు, కురుట్ల వీకిండ్రు, రాయకల వీక్తే ఇంకా మంచిది. ఇందూరు జిల్లా అయితే ఎప్పుడో ప్రక్షాళన చేసుకున్నాను నేను. ఇవాళ జగిత్యాల జిల్లా కూడా ప్రక్షాళన అవుతుంది. ఇట్లా దొంగలు ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళందరూ పీకాలి. కేసీఆర్ జాతిపిత అయితే ప్రజల్లోకి ఎందుకు రావట్లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు. స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్దిదారులకు ఎమ్మెల్యే అందించారు. బీఆర్ఎస్ నేతలు అధికారం వాళ్ల జన్మహక్కుగా వ్యవహరిస్తూ సభ్యతా సంస్కారం లేకుండా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతి తెలిసే ప్రజలు బీఆర్ఎస్ ఓటేసేందుకు సిద్దంగా లేరన్న కడియం మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. అవినీతితో వేల కోట్లు సంపాదించారని ఆరోపించిన ఎమ్మెల్యే 2014కు ముందు ఉన్న ఆస్తులు, ఇప్పటి ఆస్తుల లెక్క ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. ఇంకెంతకాలం తెలంగాణ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తారని కడియం శ్రీహరి ప్రశ్నించారు. ఆయన కేసీఆర్ జాతిపిత అంటాడు. ఎవరికి జాతిపిత? భారతదేశానికి జాతిపిత ఒకరే, ఆయన మహాత్మా గాంధీ గారు. జాతిపిత ఆడబడుతున్నాడు. మరి జాతిపిత ప్రజలకు ఎందుకు రావడం లేదు? వేల కోట్ల రూపాయల ఆస్తులు చెమటోడి సంపాదించాలి. అందరేమో మొత్తం తెలంగాణను దివాలా వేయించి లక్షల కోట్ల అప్పులు చేసి బ్రహ్మాండంగా ఆస్తులను కూడబెట్టుకొని అధికారాన్ని ఆ కుటుంబానికి పరిమితం చేసుకొని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇవాళ కేసులలో ఇరుక్కుంటే మీరు చేసిన అవినీతి అక్రమాల పైన ప్రభుత్వ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటే తెలంగాణను అవమానిస్తున్నారు, తెలంగాణ ఉద్యమకారులను అవమానిస్తున్నారు, తెలంగాణకు పోరాటం చేసిన కేసీఆర్ అవమానిస్తున్నారని మాట్లాడుతున్నారు. తెలంగాణ న్యాయ సోట, తెలంగాణ న్యాయ జాగిరి అందరికీ కదా తెలంగాణ. ధైర్యం ఉంటే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ శాసనసభ్యుడు కేపీ వివేకానంద గౌడ్ డిమాండ్ చేశారు. పార్టీ మారిన 10 మందిపై అనర్హత వేటు తప్పదన్న వివేకానంద వారంతా ఆందోళనలో ఉన్నారని ఎద్దేవా చేశారు. కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలన్న ఫిర్యాదుపై స్పీకర్ ఇవాళ విచారణ చేపట్టారు. కేపీ వివేకానంద వద్ద ఉన్న సాక్ష్యాలను సభాపతికి అందించారు. కడియం అసెంబ్లీ లోపల ఒక మాట, బయట మరో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణకు జాతిపిత అని వ్యాఖ్యానించిన కేపీ వివేకానంద రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే కుక్కతొక్క పట్టుకుని గోదావరి ఈదినట్టేనని విమర్శించారు. 8 మంది ఎమ్మెల్యే విచారణ అంశంలోనూ స్పీకర్ తీర్పు కాపీలు ఇప్పటి వరకు తమకు అందలేదని వెల్లడించారు. ఈ 10 మంది న్యాయస్థానాల నుంచి తప్పించుకోలేరు, తప్పకుండా వారికి అనర్హులుగా ప్రకటించబడతారు. మరి దాన్ని కాలయాపన చేయడానికి మిగతా 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పుని కూడా ఇప్పటి వరకు కూడా స్పీకర్ గారి కార్యాలయం నుంచి మరి ఆ కాపీలని మాకు అందియలేదు. అంటే ఆ ఒక జడ్జిమెంట్ కాపీస్ మాకు వస్తే మళ్ళీ మేము కోర్టును ఆశ్రయిస్తాం కాబట్టి మరి తాత్సర్యం చేయాలి, టైంపాస్ చేయాలనే ఉద్దేశంతోనే ఇవ్వకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే, దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన గెలిచినావు, నువ్వు రాజీనామా చేయి. ఇలా దొంగచాటు నాటకాలు ఎందుకు కడియం శ్రీహరి అడుగుతా ఉన్నా. నీ యొక్క వకీల్ వచ్చి, నీ యొక్క అడ్వకేట్ వచ్చి నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలు అని చెప్పి వితండవాదం చేస్తా ఉంటాడు. నువ్వేమో బయట ఉండి కాంగ్రెస్ పార్టీ వాడుకుంటూ కేసీఆర్ గారిని మాటలంటావా? ఏఐ విప్లవంలో భారత్ కేవలం భాగం మాత్రమే కాదు, దానికి నాయకత్వం వహిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఏఐ ఒక పరివర్తనాత్మక శక్తి అని, సరైన మార్గంలో పెట్టకపోతే అంతరాయాలను కలిగిస్తుందని, సరిగ్గా వాడుకుంటే పరిష్కార మార్గాలు చూపిస్తుందని మోదీ తెలిపారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చినప్పుడు ఎన్ని ఉద్యోగాలను సృష్టిస్తుందో ఎవరూ ఊహించలేదని, ఏఐ విషయంలో అదే జరగనుందని వివరించారు. డిజిటల్ యుగం కోసం నిరంతరం నైపుణ్యాలను పెంచుకోవాలని ప్రజలకు మోదీ సూచించారు. కొత్త టెక్నాలజీ స్వీకరణలో భారత్ వేగంగా పురోగతి సాధించిందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కొనియాడారు. ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహిస్తున్న 5 రోజుల ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గూగుల్, ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ సీఈఓలు సుందర్ పిచాయ్, శామ్ ఆల్ట్మన్, డారియో అమ్మోడీ సహా పలువురు ప్రపంచ టెక్ దిగ్గజాలతో మోదీ గ్రూప్ ఫోటో దిగారు. ఈ సదస్సుకు ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్, ఫ్రాన్స్, బ్రెజిల్, శ్రీలంక అధ్యక్షులు సహా భూటాన్, ఫిన్లాండ్, మారిషస్, క్రొయేషియా, సీషెల్స్, సెర్బియా, ఎస్టోనియా దేశాల అధినేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ ఏఐని ప్రజాస్వామ్యీకరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. మానవాళి చరిత్రను మలుపు తిప్పి నాగరికత దిశను మార్చిన ఘటనలు కొన్నున్నాయన్న ఆయన ఏఐ కూడా అలాంటి పరివర్తనాల్లో ఒకటనన్నారు. ఏఐ విప్లవంలో భారత్ కేవలం భాగం కాదని,
దానిని రూపొందించడం, నడిపించడానికి కూడా నేతృత్వం వహిస్తోందని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. సాంకేతికతను నిర్మించడమే కాకుండా అపూర్వమైన వేగంతో భారత్ స్వీకరిస్తోందని మోదీ పేర్కొన్నారు. ఏఐకు స్పష్టమైన నైతిక దిశ ద్వారా మార్గనిర్దేశం చేస్తే పరిష్కారాలను అందిస్తుందని, సరైన మార్గంలో పెట్టకపోతే అంతరాయాలను సృష్టిస్తుందన్నారు. एआई भी एक ट्रांसफॉर्मेटिव पावर है. दिशाहीन हुई तो डिसरप्शन, सही दिशा मिली तो सॉल्यूशन. एआई को मशीन सेंट्रिक से ह्यूमन सेंट्रिक कैसे बनाएं, संवेदनशील और उत्तरदायी कैसे बनाएं, यही इस ग्लोबल एआई इंपैक्ट समिट का मूल उद्देश्य है. साथियों, भारत एआई को किस दृष्टि से देखता है, उसका स्पष्ट प्रतिबिंब इस समिट की थीम में है. सर्वजन हिताय, सर्वजन सुखाय. కృత్రిమ మేధా వినియోగంలో మానవ్ విజన్ ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. నైతిక విలువలు, బాధ్యతల్ని పరిగణనలోకి తీసుకుని ఏఐ వ్యవస్థలకు మార్గనిర్దేశం చేయాలని, జవాబుదారీతనంతో ఏఐ వ్యవస్థలు పనిచేయాలని సూచించారు. ఒక దేశంలో సృష్టించిన డేటా ఆ దేశానికే చెందాలని, ఏఐ వ్యవస్థలు గుత్తాధిపత్యంతో పనిచేయకుండా చూడాలన్నారు. ఏఐ చట్టబద్ధంగా విశ్వసనీయమైనదిగా పనిచేయాలన్నారు. భారత్లో డిజిటల్ సాంకేతికత, ఏఐ పురోగతిని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ప్రశంసించారు. కొత్త టెక్నాలజీ స్వీకరణలో భారత్ వేగంగా ముందుకు కదిలిందని కొనియాడారు. ప్రపంచంలో మరే దేశం చేయలేంది భారత్ సాధించిందన్న మెక్రాన్ 140 కోట్ల మందికి డిజిటల్ గుర్తింపు లభించిందన్నారు. And India built something that no other country in the world has built, a digital identity for 1.4 billion people. A payment system that now processes 20 billion transactions every month. A health infrastructure that has issued 500 million digital health IDs. Here are the results. They call it the India Stack, open, interoperable, sovereign. That, dear friends, is what this summit is about. We are clearly at the beginning of a huge acceleration, and you perfectly described it. సదస్సులో ప్రసంగించిన ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఏఐ భవిష్యత్తును కొన్ని దేశాలు లేదా కొందరు బిలియనీర్లు నిర్ణయించకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏఐ అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో స్కిల్స్, డేటా, అఫోర్డబుల్ కంప్యూటింగ్ కోసం $3 బిలియన్ గ్లోబల్ ఏఐ ఫండ్ను గుటెరస్ ప్రతిపాదించారు. ఏఐ దుర్వినియోగం అవ్వకుండా నివారించాలని కోరారు. మొబైల్ డేటా మాదిరిగానే కృత్రిమ మేధాలోనూ సరికొత్త విప్లవాన్ని తీసుకువచ్చేందుకు తాము కృతనిశ్చయంతో ఉన్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఇందుకోసం రానున్న 7 ఏళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. ఇది ఊహాజనిత పెట్టుబడి కాదు, దేశ నిర్మాణానికి ఈ వ్యయం ఉపయోగపడుతుందని ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ముఖేష్ అంబానీ ప్రసంగించారు. ఏఐలో ఇంకా బెస్ట్ రావాల్సి ఉందని, సుసంపన్న యుగానికి ఏఐ నాంది పలుకుతుందని వివరించారు. ఇది శక్తిని కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం చేస్తోందా లేదా ప్రజలందరికీ అవకాశం కల్పిస్తుందా అనే చర్చ నడుస్తోందన్న ముఖేష్ ఇందులో విప్లవం తీసుకువచ్చేందుకు పనిచేస్తామన్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును వేగవంతం చేసే చర్యలను ప్రభుత్వం మొదలుపెట్టిన నేపథ్యంలో భూ నిర్వాసితులు ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నెల 12న మూసీ ప్రాజెక్టు ఫేజ్ 1 కింద భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేసిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గండిపేట మండలం కిస్మత్పూర్లో 19 ఎకరాల 10 గుంటలు, దర్గా ఖలీజ్ ఖాన్లో 24 ఎకరాల 38 గుంటలు సేకరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సభను నిర్వహించారు. గ్రామ సభలో భూ నిర్వాసితులతో పాటు బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, కార్యకర్తలు హాజరయ్యారు. భూ నిర్వాసితుల నుంచి రాతపూర్వకంగా అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మూసీ ప్రాజెక్టు వల్ల ఎవరికి లాభమని ప్రశ్నించిన నిర్వాసితులు వేలంలో కోట్ల రూపాయలకు భూములను అమ్ముకుంటూ తమ భూములకు ప్రభుత్వ ధర చెల్లిస్తామనటం అన్యాయమని వాపోయారు.
జీహెచ్ఎంసీని విభజిస్తూ తెచ్చిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం సహా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీహెచ్ఎంసీ విభజనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. జీహెచ్ఎంసీని విభజిస్తూ ఈ నెల 11న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని, ఇది జనగణన కోసం కేంద్రం జారీ చేసిన సర్క్యులర్కు విరుద్దమని పిటిషనర్ వివరించారు. 2027 జనగణనలో భాగంగా ఈ ఏడాది జనవరి 1 తర్వాత భౌగోళిక స్వరూపంలో ఎలాంటి మార్పులు చేయవద్దని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించిందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు నిర్ణయాలు చేయవద్దని కేంద్రం 2025 ఆగస్టు 18నే సర్క్యులర్ ఇచ్చినట్లు పిటిషనర్ హైకోర్టుకు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజిస్తూ ఈ నెల 11న ఉత్తర్వులు ఇచ్చినట్లు వివరించారు. ఈ కారణంగా భవిష్యత్తులో సమస్యలు వస్తాయని వివరించారు. ఈ వాదనలు నమోదు చేసిన కోర్టు 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణ వాయిదా వేసింది. సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనతో పెళ్లికి నిరాకరిస్తోందని ఓ యువకుడు ప్రియురాలపై సుత్తితో దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నూతనకల్ మండలం లింగంపల్లికి చెందిన మహేష్ హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. చదువుకునే సమయంలో నూతనకల్ మండలానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. 8 ఏళ్లుగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఇటీవల పెళ్లి ప్రస్తావన రావడంతో యువతి పెళ్లికి నిరాకరించింది. నెల క్రితం పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించారు. అప్పటి నుంచి యువతి సూర్యాపేటలోని బంధువుల ఇంట్లో ఉంటుంది. ప్రియురాలు తనను దూరం పెడుతుందనే కోపంతో యువతి ఉంటున్న నివాసానికి వెళ్లి ఆమెపై సుత్తితో దాడి చేశాడు. దాడిలో యువతి తలకు బలమైన గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు యువకుడిని బయటకు తీసుకువచ్చి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టీజీఎస్పీడీసీఎల్లో అవినీతి ఇంజనీర్లపై వేటుపడింది. బుధవారం ఒకేసారి 8 మంది ఇంజనీరింగ్ అధికారులను సస్పెండ్ చేశారు. ఎస్పీడీసీఎల్లో ఏడీఈలు, ఏఈలు, సబ్ ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు వేశారు. యాంటీ బ్రైబరీ సెల్కు వచ్చిన ఫిర్యాదులపై ఇంటెలిజెన్స్ విభాగం విచారణ చేపట్టింది. కొత్త కనెక్షన్లు, ప్యానెల్ బోర్డుల ఏర్పాటుకు లంచాలు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ట్రాన్స్ఫార్మర్ మంజూరు వంటి వాటికి విద్యుత్ ఉద్యోగులు లంచాలు తీసుకున్నట్లు తేలింది.